ఇక వివరాలకు వెళ్తే లక్డీ కపూర్ నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు 17.93 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వరద నీటిని తరలించే కాలువలకు శంకుస్థాపన చేశారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మజిద్ హుసేన్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి వరద నీటి కాలువల పనులు త్వరితగతిగా ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నగరంలో రోడ్లు, నాలాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ వాళ్ళను చూస్తే జాలేస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రినా లేక బీజేపీకి ముఖ్యమంత్రి? నరేంద్ర మోదీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నారు. మోడీకి రేవంత్ రెడ్డికి ఒప్పందం లేకపోతే గ్రూప్ 1 పోస్టుల అమ్మకాలపై సిబిఐ విచారణ జరిపించాలని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నడిసంద్రంలో ముంచుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటున్నారా? 15 ఓట్లు ఎవరు దొంగతనం చేశారో కాంగ్రెస్ తేల్చుకోవాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ నేత వి హనుమంతరావును ఎందుకు నిలబెట్టలేదు? రేవంత్ రెడ్డి బీసీలకు ద్రోహం చేశారు. తెలంగాణకు వచ్చే రాజ్యసభ సీటును పక్క రాష్ట్రం వ్యక్తికి రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు. మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నా. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ మీద బాజాబ్తు ఇలా గ్రూప్ 1 పోస్టులో అమ్ముకున్నారు మీరు అని బాజాబ్తు మేము చెప్పినాం. హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది. గ్రూప్ 1 మీద ఇంత పెద్ద స్కామ్ అయితే బండి సంజయ్ గారే భారతదేశానికి హోమ్ మినిస్టరు. మరి బండి సంజయ్ గారు, మీరు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు టైఅప్ లేకపోతే గ్రూప్ 1 మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి. ఎందుకు దాని మీద వెయ్యరు? ఎందుకంటే వాళ్ళు టైఅప్ ఉన్నారు కాబట్టి. ఎక్కడ వేస్తారు? వెయ్యరు. ఇలా కాంగ్రెస్ పార్టీని నడి సముద్రంలో ముంచుతున్నా లేదా? ఇలా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకి ఎవరికన్నా ఏదన్నా పోస్టులు ఇస్తుర్రా? బీజేపీ క్యాండిడేట్ అయిన వారికి ఇవాళ ఓట్లు వేసిండ్రు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లలో. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రూప్ 1 పరీక్షల విధానాన్ని రాజకీయం చేయొద్దు. కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలి. అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా మా పిల్లలను కష్టపడి చదివించాం. ఎన్నో త్యాగాలు చేసి చదివిస్తే 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కుంటున్నట్లు నిందలు వేస్తున్నారు. మాకు అంత స్తోమత లేదు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. పోస్టులు కొన్నామన్న ప్రచారంతో మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు. పోస్టులు కొనుక్కున్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా మేము సిద్ధమన్నారు తల్లిదండ్రులు. పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మా అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలేం.
పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? ఈ టీవీలు చూస్తుంటే, ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్. తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. మీ అందరినీ దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్. నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకం చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లకు అమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కుమారశ్రీ తులసి సహస్ర వరల్డ్ రికార్డు సృష్టించింది. కుకట్పల్లిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కుమారి మాచవరం శ్రీ తులసి సహస్ర విశేష ప్రతిభ చాటింది. భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలను 51 నిమిషాలలో అత్యంత వేగంగా పఠించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమెకు నేడు కేపీహెచ్బీ కాలనీలోని వారాహి బ్యాంకెట్ హాల్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జితేంద్ర మత్లాని, హీరోయిన్ నిత్య శెట్టి, రాష్ట్ర కాపు నాడు ఉపాధ్యక్షుడు కిషోర్ బాబు, జనసేన వీర మహిళ శ్రావణి సాయి, వల్లూరి కిషోర్ కుమార్ హాజరై తులసి ప్రతిభను అభినందించారు. Hi, this is Dr. Jitendra Matlani, President, Middle East World Book of Records, London. I am here in Hyderabad at this amazing event to facilitate a very, very talented girl. She has made a world record of reciting Srimad Bhagavad Gita, all 700 shlokas in short time span of 51 minutes and 53 seconds. I congratulate the girl for inspiring all of us for the Sanatan Dharma and the proud parents for their teachings and upbringings. We should see that all youngsters should learn like this and recite the mantras and do the Srimad Bhagavad Gita part and inspire all the young girls and young boys of our country. And I'm here for this particular event, especially flown from Dubai to Hyderabad for this particular event, and thank you so much for all of you all for joining us. Thank you. I am Sri Tulasi Sahasra from Eluru, Andhra Pradesh, India. I am studying 8th class in Sir C.R. Reddy Public School. Today I am going to attempt a world record of fastest recitation of all the 700 slokas from Srimad Bhagavad Gita. My father name is Machavaram Satish Kumar and my mother name is Machavaram Sri Lakshmi and my guru name is Mrs. Vedantam Vishnupriya. And I am supported by Valluri Krishna Prasad, Valluri Venkata Narasimha Kumar and Dr. Kishore Kumar. కొందరు దుర్మార్గులు బతుకమ్మ కుంటను ఆక్రమించారు అని మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు తెలిపారు. గతంలో కేసీఆర్ దృష్టికి తీసుకుపోయానని, వాళ్ళ పార్టీ నాయకుడే ఆక్రమించారని ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ ఇక్కడికే వచ్చి ఆడాలన్నారు విహెచ్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా ద్వారా బతుకమ్మ కుంటను కాపాడామన్నారు. ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి చేత ప్రారంభిస్తారు. అందరూ ఇక్కడ బతుకమ్మ ఆడుకోవాలి, పార్టీలకు అతీతంగా అంతా బతుకమ్మ ఇక్కడ జరుపుకోవాలని విహెచ్ తెలిపారు. తర్వాత పెట్టు, ఇదైతే కానిద్దాం. స్విమ్మింగ్ పూల్ ఎప్పుడో కట్టించిన స్విమ్మింగ్ పూల్ పైసలు శాంక్షన్ అయిపోయినాయి. ఎండాకాలం ఎంతమంది వచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలి. బతుకమ్మ వచ్చి ఆడాలి. ఈ బతుకమ్మలో ఈ నీళ్ళల్లో బతుకమ్మని ఉంచేదానికి, అదేవిధంగా టైం లేదు కాబట్టి బతుకమ్మ
ఎత్తుకున్నటువంటి స్టాచ్యూ తయారు చేసి ఏదైతే తెలుగు తల్లి చేసినట్టు చేసి ఆమె చేతిలో బతుకమ్మ పెట్టాలని చెప్పిన అది తర్వాత పెడతా అంటుండే టైం లేదు కాబట్టి మిగతా కార్యక్రమాలు లైట్లు కానీ రోడ్డు కానీ అన్నీ అవుతుంది. అందరు కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం. మేము మీలాగా ఏదో మీ పార్టీ వాళ్ళనే కాదు, మేము అందరికి రమ్మంటున్నాం. అందులో తెలుగుదేశం ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అందరు మహిళలకు మా రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అందరు మహిళలను నిలవాలి, పార్టీలకు అతీతంగా అన్నారు కాబట్టి అందరు కూడా రావాలి, బతుకమ్మ ఆడాలి, మీరు అనుకున్నది దేవుడు కూడా సాధించాలని ఆ రోజు ఒకటే కోరుతున్నా. మానదేవుడా నీకు దయచేసి 25 నాడు ఒక్క దినం వర్షపడకుండా చూడు. మొన్న కూడా దేది తుంగతుర్తిలో వర్షపడలే, మా కార్యక్రమం బాగైంది, అదే విధంగా ఇది కూడా బాగాలని మానదేవుని కోరుతున్నా. నాచారంలోని సత్య లాప్రోస్కోపిక్ హాస్పిటల్లో వైద్యం వికటించి శైలజ అనే యువతి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి జిల్లా సూళ్లూరు గ్రామానికి చెందిన శైలజ అనే యువతి కడుపు నొప్పితో వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చారు. అపెండిక్స్ ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రి యాజమాన్యం గత్యంతరం లేక వేరే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దాంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శైలజ మృతి చెందడంతో తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలు బంధువులు ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. తమ అమ్మాయి మృతికి కారణమైన ఆసుపత్రిని సీజ్ చేసి డాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టెక్స్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. నేను ఆయన ముందే ఉన్నాను. ఈయన శ్రీనివాస్ అనే వ్యక్తి డాక్టర్ ఆయనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, నువ్వు ఆమెని రిసీవ్ చేసుకోలేకు అంటే ఇక్కడ దగ్గర ఉంటుందని ప్రాబ్లం వస్తుంది అనుకుంటో మరి ఏమనుకుంటో, నువ్వు చేసుకోవద్దు, నీ దగ్గర సర్జరీ లేదు అని చెప్పు, ఇది చెప్పు అది చెప్పు అని చెప్పి, నీ దగ్గర కాంప్లికేట్ అవుతుంది అని చెప్పు, ఇదవుతుంది అదవుతుంది అని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. ఈయన ఏదైతే నోటరీ చెప్పిండో అదే విధంగా ఆయన రాసుకున్నాడు. ఆయన ఏం చూడలేదు, అక్కడికి వచ్చిన నర్సులను కూడా ఆయన అడగలేదు ఏమైంది క్యాండిడేట్. ఈయన ఎప్పుడు ఫోన్లోనే ఉన్నాడు, మొత్తం రన్ చేసేది మాత్రం ఆ నర్సులు ఉన్నారు. ఆ నర్సులు కూడా అసలు వాళ్ళు ఏంటంటే అప్పటికి కూడా అన్న 100% నన్ను నమ్ము అని, వాళ్ళ సీసీ కెమెరా ముందు 100% అన్న 200% నన్ను నమ్మన్నా, నీ చెల్లెకేం కాదన్నా అన్నారు. నాకు చెల్లెకి లాస్ట్కి గాలి పెట్టి, నాకు బుగ్గల గాలి పెట్టి ఇచ్చినట్టు ఇచ్చి నాకు వేరే హాస్పిటల్ పోవని షిఫ్ట్ చేసుకో అని ఇచ్చిర్రు. నేను ఎక్కడ పోయి ఏం చేయలేక నేను అపెక్స్కి వెళ్తే నాకు బెడ్ దొరకక నేను 2 hours నార్మల్ వాటిలో ఆక్సిజన్ అందిస్తూ వెంటిలేటర్ ఇస్తూ అక్కడ రన్ చేయించిన తర్వాత నీకు ఇక్కడ బెడ్ దొరకదు, నువ్వు వేరే హాస్పిటల్కి వెళ్ళిపో అని చెప్పేసి అంటే నేను పూర్తి నిర్లక్ష్యం ఇక్కడ కనబడతా ఉంది. ఆపరేషన్ అనే వ్యక్తి ఆపరేషన్ చేసినప్పుడు పూర్తి రెస్పాన్సిబిలిటీ అమ్మాయి క్యూర్ అయ్యేంత వరకు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఆ అమ్మాయి బాధ్యత మొత్తం శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి మీద ఉంటుంది. ఈరోజు నిండు ప్రాణం తీసిండు. అర్ధరాత్రి ఇక్కడ ఆపరేషన్ సర్జన్ అయిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అర్ధరాత్రి దాకా ఇక్కడ ఉండకుండా నువ్వు హాస్పిటల్ నడిపిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి ఆపరేషన్ చేసినప్పుడు ఆ వ్యక్తిని ఏ విధంగా కేర్ తీసుకోవాలంటే ఇంగిత జ్ఞానం నీకు లేకపోతే నువ్వు ఏ విధంగా ఎంబీబీఎస్ చదివినావు? రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ చెల్లింపు విషయంలో విఫలమైందని ఏబీవీపీ విద్యార్థి నేతలు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నేడు కుక్కడపల్లిలోని ముంబై జాతీయ రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ జాయింట్ సెక్రటరీ భరత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. 2 విడతలలో 1200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 6000 కోట్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నా పేరు ధనంజయ్, కుకట్పల్లి నగర కార్యదర్శి ఏబీవీపీ. ఏవైతే 8300 కోట్ల స్కాలర్షిప్లు అయితే ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలనేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఏవైతే 600 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేస్తానని నిన్నైతే ప్రభుత్వం మాట ఇచ్చిందో అంటూ ఇంకా 1200 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి 8300 స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ రోజు కుకట్పల్లి జాతీయ రహదారిపై నిరసన చేయడం జరుగుతుంది. ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలో స్కాలర్షిప్లు రాక వాళ్ళు ఇబ్బంది పడి సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఈ రోజు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నది. అదే విధంగా మా తెలంగాణ రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఈ రోజు వచ్చిందని చెప్పి ఏబీపీ భావిస్తా ఉంది. వెంటనే ఏవైతే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే నిన్న 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారో 600 కోట్లు 100 కోట్లతో 100 రోజుల్లో BHEL చౌరస్తా నుండి అమీన్పూర్ సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కుకి కనెక్టివిటీ రోడ్డును పూర్తి చేయని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు సిద్ధమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా BHEL చౌరస్తా పక్కన ఉన్న నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెదక్ ఎంపీగా గెలిచిన ఏడాది కాలం నుండి BHEL చౌరస్తా నుండి సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ వరకు రోడ్డు కోసం పేపర్ వర్క్ చేసి జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అధికారుల మీనమేషాలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు. నెల రోజులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వెంటపడడంతో ఈ రోజు క్షేత్రస్థాయిలో ఆయనతో కలిసి పర్యటించడం జరిగిందన్నారు. నాలాలతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎన్క్రోచ్మెంట్లను తొలగించి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. రోజు మొదలుకొని శ్రీదేవి టాకీస్ ముందుగా అమీన్పూర్కి వెళ్ళేటువంటి రోడ్డుని స్ట్రేట్ రోడ్ చేయాలనేటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ అందరి యొక్క కళ. దానికోసమని నేను ఎంపీ గెలిచినప్పటి నుంచి గత మున్సిపల్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉన్న ఇలంబర్తి గారి దగ్గర నుంచి ప్రస్తుత కమిషనర్ ఆర్వి కర్ణన్ గారి వరకు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆర్వి కర్ణన్ గారు జోనల్ కమిషనర్ హేమంత్ గారు ఫిజికల్గా వచ్చి చూసి ఈ సమస్య పరిష్కారానికి ఒక శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని 100 రోజులలో ఈ రోడ్డు పనులని వేగవంతం చేసి కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తామని మాటిచ్చినారు. 100 రోజులలో ఈ రోడ్డు కార్యక్రమాలు పూర్తి కాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రజలందరినీ జమకూర్చుకొని ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైతే ధర్నా కార్యక్రమానికి దిగైనా ఈ రోడ్డును తొందరగా కంప్లీట్ చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించారు తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసిన తెలంగాణ జాగృతి నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. మైనారిటీలకు న్యాయం జరిగే విధంగా మీరు వెంటనే రద్దు చేసి నీట్ విద్యార్థులకు శాపంగా జీవో నెంబర్ 33 మారింది అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 10వ తరగతి వరకు తమ జిల్లాలో చదివి 2 నెలలు ఇంటర్ పక్క రాష్ట్రంలో చదివితే తప్పని ప్రశ్నించిన విద్యార్థులు నీట్ ఉద్యోగాలు 8,000 ఉంటే 50 మందిని ఎన్నుకుంటే ప్రభుత్వానికి ఏమవుతుంది అని ప్రశ్నించారు. లాంగ్ టైం విద్యను అభ్యసించి నీట్ విద్యార్హత సాధిస్తే జీవో పేరుతో విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులు ఓట్లు వేయడానికి పనికి వస్తారు కానీ ఉద్యోగాలకు పనికి రారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు విద్యార్థులు. ఎంతో కష్టపడి విద్యార్థులను చదివించుకుంటే జీవోల పేరుతో భవిష్యత్తును ఆందోళనకరంలో పడేస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
మాది ఖమ్మం డిస్టిక్. 4 years ఎవరన్నా ఎక్కడి నుంచి అన్న వచ్చి ఇక్కడ చదువుకుంటే ఇక్కడ లోకల్ అంటున్నారు. మేము 1 to 10th ఇక్కడే ఉన్నాం సార్, ఇక్కడే చదువుకున్నాం. 2 years పక్క రాష్ట్రానికి వెళ్ళి చదువుకుంటే మేము లోకల్ కాదంటున్నారు. ఇప్పుడు కొత్తగా జియో 150 అని ఇచ్చారు. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళకే ఇస్తానంటున్నారు సార్. మా డాడీ షాప్ కీపర్ సార్. మా దగ్గర అన్ని డబ్బులు లేవు సార్, మేము డబ్బులు పెట్టి చదువుకోలేము. ఎందుకు సార్ మాకు అన్యాయం చేస్తున్నారు? మా డాడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయకపోతే మేము ఇక్కడ లోకల్ కాదా సార్? మేము ఇక్కడ లోకల్ కాకపోతే మేము ఎక్కడ లోకల్ సార్? అది చెప్పండి మాకు. ఇంటర్మీడియట్ 2022లో కంప్లీట్ చేశాను. 1 to 10th అంతా ఇక్కడే చదివాను. కేవలం 2 సంవత్సరాలు నేను ఏపీలో చదివినందు, ఆంధ్రాలో చదివినందు వల్ల నన్ను ఈరోజు నాన్ లోకల్ అని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి నాకు న్యాయం చేయండి. నాలాంటి పిల్లలు ఇక్కడ 50 మంది దాకా సఫర్ అవుతున్నారు. మేము మొత్తం ఉన్న పాపులేషన్లో ఉన్న సీట్లలో మేము 0.5% ఉన్నాము. ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి. మేము అందరి దగ్గరికి వెళ్ళాం, అందరినీ కలిసాం, అందరితో మాట్లాడాం, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడాము. కొంతమంది పిల్లలు 1 to 10th నుంచి తెలంగాణలో చదివి 2 years మాత్రమే పక్క రాష్ట్రానికి వెళ్ళారు, బోర్డర్స్లో ఉన్న పిల్లలు. అలాగే భద్రాచలంలో నివసిస్తున్నటువంటి నేను ముంపు ప్రాంతం అయిన మా పాపను 1 to 10th విలీనమైనటువంటి స్కూల్లో చదివించుకున్నాను. మా పాప ఇంటర్మీడియట్ వచ్చేసి తెలంగాణలో చదువుకుంది. కానీ మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఇతరత్ర అన్నీ కూడా మాకు తెలంగాణలోనే ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలందరూ పుట్టి పెరిగింది కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. ఇప్పుడు ఈ రోజున మమ్మల్ని మెడికల్కి కన్వీనర్ కోటాకి అర్హులైన ఈ పిల్లలందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 33ను ఈ పిల్లలందరూ అనర్హులుగా ప్రకటిస్తూ 9 to 12 చదివినంత మాత్రాన మీరు ఇంటర్మీడియట్ మీరు ఆంధ్రప్రదేశ్లో చదివారు, 2 years ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో చదివారు. మీరు లోకల్ కారు, నాన్ లోకల్ కారు, మీరు తెలంగాణ వాసులు కారు, మీరు అన్ఫిట్, మీరు ఎలిజిబుల్ కాదు అని డైరెక్ట్గా రాసేసి లిస్ట్లో పెట్టేశారు సార్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాడు. మీరు ఏ బేస్ చేసుకొని మాకు నాన్ లోకల్ చేశారు? మీరు ఇంటర్మీడియట్ చదివినంత మాత్రాన ఎల్కేజీ, యూకేజీ 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఖమ్మంలో చదివి, ఖమ్మంలో పెరిగి, ఖమ్మంలో ఇల్లు ఉండి, ఖమ్మంలో హౌస్ ట్యాక్స్ కట్టి, వాటర్ ట్యాక్స్ కట్టి, వెహికల్ ట్యాక్స్ కట్టి, ఓటు ఇచ్చి, రేషన్ కార్డు కూడా ఉంది కదా సార్. నేను ఖమ్మం కాదు, రేషన్ కార్డు ఎట్లా ఇచ్చారు సార్? నేను ఓటర్. అల్విన్ కాలనీ నుండి వివేకానంద నగర్ వెళ్లే రహదారిలో గాంధీ హైట్స్ ముందు అతి వేగంగా వచ్చిన కారు డివైడర్ను బలంగా ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో అతి వేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.